Hey guys, I'm Chitnya. Welcome back to my channel Chaitus Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో మా ఇంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి అనమాట. సో మేము ఏదన్నా బిఫోర్ మంచి పని చేస్తున్నాం, మ్యారేజెస్ ఉన్నాయి, ఎనీ ఫంక్షన్, ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ టెంకాయ కొట్టుకొని నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం ఏదైనా పని. సో పిల్లలు పుట్టింటికలు ఉన్నాయి, అందుకని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళామన్నమాట కొండపైకి. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎక్కడైనా కొండపైనే ఉంటారు, అందులో ఈయన స్వయంభూ అనమాట. నేనేమనుకున్నాను, మా పెళ్ళైన కొత్తలో ఈ గుడి అంతా డెవలప్మెంట్ అవ్వలేదు, బట్ ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ ఉంది కొండపైకి. మా పెళ్ళైన కొత్తలో మేము వెళ్ళినప్పుడు వాటర్ కింద నుంచి పైకి బకెట్తో తీసుకొని వచ్చారనమాట మా హస్బెండ్. సో వాటర్ ఫెసిలిటీ ఏం లేదు, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. పూజారి కూడా డైలీ వస్తారు. సో అలా ఎవరైనా పూజారి ఉంటే గుడిని పట్టించుకొని ధర్మకర్తలు వచ్చి ఇట్లా కొంచెం డెవలప్ అవుతుంది అని నాకు అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ మేము అనుకున్నాం ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఈ ఊర్లో వాళ్ళని కాదు, ఆర్లగడ్డ, ప్రొద్దుటూరు, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ నైవేద్యం వాళ్ళే ప్రిపేర్ చేసి స్వామికి మొక్కులు తీర్చుకొని వెళ్తున్నారనమాట. సో చాలా ఫేమస్. ఎవరికైనా తెలియకపోతే కొమ్రోల్ వెళ్ళే ముందే ఎడమకల్లు ఊరు వస్తుందన్నమాట. సో అక్కడ ఇంకా మా అమ్మ చాలా కష్టపడి మెట్లు ఎక్కుతుంది, నేను కూడా కష్టపడి అందరం ఇంకా కష్టపడి అలానే ఎక్కాంలేండి. సో ఇది కొండపై నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, ఊరు మొత్తం కనిపిస్తుంది, చుట్టూ పచ్చగా పంట పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా వ్యూ పాయింట్ అలా ఉంది. నా కొడుకు వీడియోకి పోజ్ ఇవ్వంటే అస్సలు ఇవ్వట్లేదు, వాడు స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు నా నుండి నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రీనే కదా, మీరు కొంచెం లైక్ చేస్తే అందరికీ ఆ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో లైక్, షేర్, కమెంట్ అసలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్, డూ ఫాలో దేర్ గైస్, ఓకే? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ప్రదక్షిణలు చేసి గర్భగుడిలోకి వెళ్దామని చెప్పేసి ప్రదక్షిణలు చేస్తున్నాము. కొంచెం గుడి దగ్గర మాత్రం ఇట్లా లోపలికి ఉంటుంది, అంటే కిందికి ఉంటుంది, వంగి వెళ్ళాలి, మిగతా అంతా రూఫ్ కొంచెం పైకే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ 5 ప్రదక్షిణలు చేసి మేము ఇంకా మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పూజారి ఇంకా దేవుణ్ణి రెడీ అంటే అలంకరిస్తూ ఉంటే ఇంకా మేము వెళ్ళింది కార్తీక మాసం అనమాట. వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేశానులేండి, ఐఎమ్ సారీ ఫర్ దట్ గైస్. అండ్ కార్తీక మాసం కాబట్టి ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా 365 ఒత్తులు వెలిగించకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ధ్వజస్తంభం దగ్గర స్టార్ట్ చేసామన్నమాట వెలిగియడం. అండ్ ఇక్కడ పాదాలు ఉన్నాయి, అవి నరసింహస్వామి పాదాలు అని అంటారు, బట్ అంత క్లారిటీ తెలియదు నాకు ఆ స్టోరీ, ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాతే ఈ టెంపుల్ పరిచయం. అండ్ ఒక 3-4 టైమ్స్ వచ్చింటాం అంతే. సో పెద్దగా స్టోరీ అయితే నాకు తెలియదు, బట్ టెంపుల్ని చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ ప్రదక్షిణ చేసి ఇక్కడ కూర్చున్నాం, నా కూతురు గోవిందలు పెడుతూ ఇంకా ప్రదక్షిణ చేస్తున్న ఉంది. చాలా డివోషనల్ తను, చాలా అంటే ఎక్కువ తనకి భక్తి. ఇంకా దేవుడు దాని సరే గోవిందా గోవిందా. ఇంకా తిరుపతిలో చూడాలి, నేను బ్లాగ్ పోస్ట్ చేస్తానులేండి. మేము క్యూలో ఏడుస్తుందో అలా అనుకుందాం, కానీ మంచిగానే ఉంది అది. అండ్ నేను ఇంకా అక్కడ పసుపుతో అలికేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి ఇంకా ఫ్లవర్స్ పెట్టి ఒత్తులు ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకుని వెళ్ళామండి. అండ్ గోధుమ పిండితో ప్రమిదలు చేసి తీసుకెళ్ళిపోయాము. సో అక్కడ ఇంకా పెట్టొచ్చని నా కొడుకు ఏంటి కొత్త ప్లేస్కి తీసుకొచ్చారే, ఎప్పుడు రాని ప్లేస్కి అన్నట్లు ఇంకా చూస్తున్నాడు. అండ్ నా కూతురు ముగ్గు చూస్తే ఇంకా అసలు ఆగదు, ముగ్గు వేయాలని తను చూస్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ముట్టించేసి టోటల్గా ఆ రోజు 3 చోట్ల ముట్టించాను. ధ్వజస్తంభం దగ్గర, లోపల వినాయకుడి దగ్గర, అండ్ కింద నేను వచ్చేటప్పుడు చూపించాను కదా ఆంజనేయ స్వామి. సో అక్కడ ఈ 3 చోట్ల నేను 365 ఒత్తులు అనేవి వెలిగించాను అనమాట. కార్తీక మాసంలో కార్తీక శనివారం ఆ రోజు మేము మార్నింగే రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. సో మనం హడావిడిగా కాకుండా కొంచెం మెల్లగా దర్శనం అయ్యి అక్కడే తినేసి రిలాక్స్డ్గా రావచ్చు అని చెప్పి, సో అది చాలా మంచి పని చేసాం మేము. కొంచెం లేట్ అయింది దర్శనం ఇవన్నీ. సో మేము ఇంకా అక్కడే తిని ఇంకా మెల్లగా స్టార్ట్ అయ్యామన్నమాట. ఓన్ వెహికల్ తీసుకుని వెళ్ళాము. సో దాంట్లో ఇంకా వచ్చేసాము. మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళినందుకు కార్తీక మాసం కార్తీక వనభోజనాలు చేసినట్లు కూడా అయింది. కొంచెం బ్లెస్ఫుల్ మూమెంట్ లాగా అనిపించింది. సో ఇక్కడ వినాయకుడు అనమాట, లోపల ఆ ఒత్తులు నేనే వెలిగించింది.
మనకు ఎంటర్ అవ్వగానే గుడిలోకి లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఉంటారు. స్ట్రైట్గా వెళ్తే ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఉంటారనమాట. మేము పూలదండలు అవి కూడా తెచ్చాము. ఇంకా అన్నీ వేసి పూజ చేసేసిన తర్వాత నేను వీడియో అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో.